హాయ్ అండి. ఈరోజు వచ్చేసి 32 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి. ఇది అందరికి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఏ సైజ్ బ్లౌజ్లకి ఎంత కొలత అనేది తీసుకోవాలనేది అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ బిగినర్స్ అయితే పేపర్ మీద కట్ చేయాలి కాబట్టి పేపర్ పైన చూపిస్తున్నాను. ఓపెన్స్ ఉన్న కోరస్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి. క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. క్లోజ్గా ఉండేది ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. చూడండి, మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలత ఉన్నది తీసుకొని ఉక్స్ పట్టి నుంచి మాత్రమే కొలత అనేది తీసుకోండి. ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి ఇలా లాగి పట్టి కొలత అనేది తీసుకోవాలి. ఈ కాజా పట్టిని మలిపేసేసేయండి. 32 ఇంచెస్ వచ్చిందండి. ఇది కాజా పట్టిని ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోకూడదు. ఇలా 32 ఇంచెస్ వచ్చిన దాంట్లో 4వ వంతుని తీసుకోవాలి. ఇలా టేప్తో తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు. చూడండి, ఇలా అంటే మనకు 8కి ఒక 1.2 పాయింట్ అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఉక్స్ పట్టి నుండి మనకు ఫస్ట్ కుట్టు వరకు కూడా 8 వస్తుంది. చూడండి, ఇక్కడ తీసుకున్న కొలత అయినా కరెక్ట్గానే ఉంటుంది. లేదంటే మొత్తం మనం చుట్టు కొలత తీసుకొని మనం దాన్ని 4వ వంతుని తీసుకున్నా సరిపోతుంది. మీకు డౌట్ అనేది క్లియర్ అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ మొత్తం చుట్టుకొలత అనేది చూపించాను. తర్వాత మళ్ళీ ఉక్స్ పట్టి నుంచి మెయిన్ కుట్టు వరకు చూసుకున్నా కానీ సరిపోతుంది. అంటే అది కూడా చుట్టుకొలత నుంచే వస్తుంది కాబట్టి కుట్టు అనేది. సైడ్ జాయింటింగ్స్ అనేది చుట్టుకొలతను బట్టే సైడ్ జాయింటింగ్స్ చేస్తామండి. కింద హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి, అవి తీసేసేయడం కోసం నేను 2 డాట్స్ అయితే వేసాను. కింద సైడ్ అయితే కట్ చేసేస్తాము. పైన డాట్ నుండి మాత్రమే మనం కొలత అనేది తీసుకుంటాము. ఇప్పుడు 8 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 8 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. అలాగే బ్యాక్ డాట్స్ అనేటివి అటొకటి ఇటొకటి ఉంటుంది కదండి, 2 బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, 1 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా. వాటి కోసము బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజు హైట్ పొడవు అనేది చూసుకోండి. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా, అక్కడి వరకు మనం పైన సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుంచే పట్టుకోవాలి. ఎక్స్ట్రా మెయిన్ 2 కొలతలు కంపల్సరీగా పెట్టుకోవాలి. 2 మార్కింగ్స్ అనేటివి కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ నెక్ ఇలా పెట్టేసి ఎక్స్ట్రా మెయిన్, ఎక్స్ట్రా వచ్చేసి పైనది, మెయిన్ వచ్చేసి కింద సైడ్ అండి డాట్. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ తీసుకొని మీ హ్యాండ్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు, ఇక్కడ మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా, అక్కడ నుండి పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు మీ హ్యాండ్ కుట్టు పైనదేమో ఎక్స్ట్రా, కిందదేమో మెయిన్ డాటు. ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా బ్లౌజు షోల్డర్ తీసుకోండి. 3 వచ్చింది, నేను 5.5 పెట్టుకుంటున్నానండి. 3 వచ్చేసి షోల్డరు, 2.5 వచ్చేసి నెక్, టోటల్గా 5.5 పెట్టుకుంటున్నాను. 3 షోల్డరు, 2.5 నెక్. 2కు ఇంకొక 2.5కి ఒక 2 పాయింట్స్ ఎక్కువ కలపండి కింద సైడు, ఎందుకంటే షేప్ అనేది రౌండ్గా రావడం కోసం అండి. నెక్ బ్యాక్ నెక్ అనేది రౌండ్గా రావడం కోసము ఇలా మీరు స్కేల్ ద్వారా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు చంక డౌన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 5.5 వచ్చింది. మీకు క్లారిటీ కోసం అని చెప్పి మళ్ళీ నేను కొలిచి చూపించాను. ఇప్పుడు ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది. ఒక 2 పాయింట్స్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కింద సైడు క్రాస్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి లోతు. ఇక్కడ బ్యాక్ డాట్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చంకలో దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి నుండి మన హ్యాండ్ కుట్టు ఉంటుంది చూడండి, చంక భాగం దగ్గర ఈ ఉక్స్ పట్టి నుండి ఇక్కడ వరకు, ఇది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా కలిపేసేసి కింద సైడ్ వరకు మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింటింగ్స్ కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మీ క్లాత్ని బట్టి, క్లాత్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. 1.5 ఇంచ్ కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు క్లాత్ని బట్టి. నేను 1.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చంక భాగం దగ్గర లోతు అనేది 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా కలిపేసేసేయండి. లోతు అయితే ఇలా కలిపేసేసేయండి. ఇక్కడ కొంచెం బయట నుంచి తీసుకున్న, అంటే గీత బయట నుంచి తీసుకున్న రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి ఈ నెక్ దగ్గర, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ఇందులోనే ఉక్స్ పట్టి కాజా పట్టి వెళ్తుంది.
ఉక్స్ పట్టి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి, కాజా పట్టి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ డాట్స్ వచ్చేసి ఈ 2 షోల్డర్ మధ్యలో చూసుకొని 3.5 పొడవు అనేది తీసుకొని మార్కింగ్ చేసుకొని ఒక టక్ అనేది ఇచ్చుకోవాలండి. దీన్ని ఇలా కట్ చేసేసేయండి. అయితే ఒక సిస్టర్ కామెంట్ ఏం చేశారంటే ఉక్స్ పట్టి కాజా పట్టిది పొడవు ఎంత తీసుకోవాలి అని చెప్పేసి. సిస్టర్ మీరు ఒకవేళ ఈ పొడవు అయితే సరిపోతుంది, ఒకవేళ జాయింటింగ్ ఏమైనా పడితే జాయింట్ చేసేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా అయితే మనకు క్రాస్ పట్టీలు ఉంటాయి కదండి, ఆ క్రాస్ పట్టీలని పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది తీసుకుంటాం కదా. క్రాస్ పట్టీలు కుట్టిన తర్వాతే కదనండి ఉక్స్ పట్టి కాజా పట్టి కుడతాము. దాన్ని బట్టి మీరు జాయింటింగ్స్ ఏమైనా పడితే జాయింట్ చేసుకోండి. ఈ కింద సైడ్ క్లాత్ ఎక్స్ట్రాది అంటే ఎక్స్ట్రా పేపర్ అనేది కట్ చేశాను. హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కదా, దానికోసం నేను 2 మార్కింగ్లు చేశాను కదండి, అది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మీ ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మొత్తం మర్చిపోండి మీరు. ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షోల్డర్ నుండి ఫ్రంట్ డాట్ అంటే ఫస్ట్ డాట్ కింద సైడ్ డాట్ ఉంటుంది చూడండి, అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. మరీ లాగి పట్టకండి, ఎందుకంటే అవి వాడిన బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి మరీ లాగి పట్టకండి. ఏ బ్లౌజ్కైనా 1.5 ఇంచు 1 ఇంచ్ మాత్రం వస్తుంది, మరీ ఎక్కువగా రాదు తక్కువగా రాదు. ఆ వచ్చిన దాన్ని ఇలా మలిపేసేసేయండి. 1 ఇంచ్ వచ్చింది, నేను దాన్ని ఇలా మలిపేసేసాను. ఆ మలిపేసిన దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు మనము. ఇప్పుడు వచ్చేసి మనము కింద సైడ్ మేము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాని ఆపోజిట్ పైననే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా చక్కగా మార్కింగ్ అనేది చేయండి, కరెక్ట్గా చేయండి. హెచ్చు తగ్గు లాంటివి ఏమీ లేకుండా చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్గా అనిపిస్తే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి కింద సైడ్ మనకు క్లాత్ అనేది అంటే పేపర్ అనేది లేదు అక్క, అలానే మార్కింగ్ చేస్తుంది అని అనుకోకండి, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. అది మనకు క్రాస్ పట్టీలోకి వెళ్ళిపోతుంది, కట్ చేసేస్తాం కదా అప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఈ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలి. షోల్డర్ నుండి ఇలా తీసుకోండి. మ్యాక్సిమము 6.5 ఉంటుందండి, అంతకంటే ఎక్కువగా ఉండదు. ఇక్కడ పైన పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకోకూడదు. ఉక్స్ పట్టి ఎంట్రన్స్ అంటే కుట్టు దగ్గర నుండి పెట్టుకోవాలి. 6 వస్తుందండి, 6.5 వస్తుంది, లేదంటే లోతు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోండి. మీకు వేరే కొలతలు చెప్తే బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, నాకు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చంక లోతు వచ్చేసి మనకు ఒక పాదం మందం ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడనేమో ఒక పాదం మందము ఒక మార్కింగ్ అనేది చేయండి ఉక్స్ పట్టి దగ్గర. ఇప్పుడు అక్కడ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి మీ డాట్ అంటే క్రాస్ పట్టి షేప్ బెల్ట్ అనేది ఉంటుంది చూడండి, ఆ డాట్ ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోండి. ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫ్రంట్ పార్ట్ నుండి ఇలా డాట్ వరకు, అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా నాకు పైకే వచ్చిందండి. కింద సైడ్ వస్తే కింద సైడ్ నుంచి తీసుకోవాలి, పైన వస్తే పైన సైడ్ నుంచి తీసుకోవాలి. ఇలా షేప్ అనేది కరెక్ట్గా తీసుకోండి మీరు. అక్క మాకు మళ్ళీ కింద సైడ్ నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద సైడ్ వస్తుంది. నేను మీకు కింద సైడ్ కూడా మార్కింగ్ చేసి చూపించిన. ఇప్పుడు కట్ చేసేసేయండి. ఇలా కింద సైడ్ వచ్చినా ఏం పర్వాలేదండి, కింద సైడ్ నుంచే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా షేప్ పట్టి ఎలా ఉంటుందో ఆ షేప్ పట్టి వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు నెక్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి. ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం. అలాగే బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ పైనే కట్ చేయండి. చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి, అక్క మాకు రావట్లేదు అని చెప్పేసి, కటింగ్ అనేది రావట్లేదు అని చెప్పేసి వస్తున్నాయి. అక్క మీ వల్ల కటింగ్ నేర్చుకున్నాము అని కామెంట్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది, కటింగ్ రావట్లేదు అని చూసే కామెంట్లు బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా డాట్స్ అనేటివి ఇలా పెట్టేసుకోండి. మీ ఆది బ్లౌజ్కి కొలుసుకున్నా సరిపోతుంది, లేదంటే 2.5 తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు పేపర్ పైన కట్ చేసిన తర్వాతే బ్లౌజుల మీద కట్ చేయండి. ఈ పేపర్స్ని తీసుకెళ్ళి బ్లౌజుల పైన పెట్టేసి కట్ చేసుకున్నా
కరెక్ట్గానే వస్తుంది, కొలతలతో తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ 2 షోల్డర్ మధ్యలో తీసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవు వచ్చేసి 2.5 అండి. ఈ రెండిటికి మధ్యలో చంక భాగం దగ్గర. అలాగే కొందరు 4th పిన్ పెట్టుకుంటారు. ఈ మూడిటికి మధ్యలో మళ్ళీ ఒక డాట్ అనేది తీసుకుంటే 4th పిన్ కూడా వచ్చేస్తుంది. ఉక్స్ పట్టి కాజాపట్టి అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్కి ఇలా మనము 4 మడతలుగా వేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకటేసారి వచ్చేస్తాయండి. చూడండి, మన ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. హెమ్మింగ్ చేయాలనుకుంటే కింద సైడ్ 1 ఇంచ్ వదిలేసుకోవాలి. హెమ్మింగ్ ఏమి లేదు, మలిపేసి కుడుతున్నాం అనుకుంటే 1/2 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది. ఇది హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచు తీసుకున్నాను. ఇలా మీరు కరెక్ట్గా పెట్టేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్. ఇక్కడ మధ్యలో చూసుకొని కుట్టు మధ్యలో చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని బట్టే మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాని నుంచి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రేట్గా వచ్చేటట్టు చూడండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు దీన్ని మన సైడ్ వేసుకొని ఇలా హైబ్రో టైప్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ డౌన్ వచ్చేసి మనకు 2.5 తీసుకున్నాను. 2.5 నుంచి ఇలా కలిపేసేయండి. మనం మధ్యలో పెట్టుకున్న మార్కింగ్ కూడా దాంట్లోకి కలిపేసి తీసుకోవాలి. అప్పుడే హ్యాండ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ 1.5 ఇంచు. ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి. హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే లోతు వచ్చేసి 2 హ్యాండ్స్కి కూడా మనకి రైట్ సైడ్ రావాలి. అంటే 2 హ్యాండ్స్ని ఒకే సైడ్ నుంచి కట్ చేసామనుకోండి, అప్పుడు లోతు అనేది కరెక్ట్గా వస్తుంది. 2 హ్యాండ్స్కి కూడా లోతు ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలంటే, మన ఫ్రంట్ పార్ట్ని కొలత తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కొలత 11 వచ్చింది అనుకోండి, 10 పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకు డాట్ అనేది 1 ఇంచ్ పోతుంది కాబట్టి. పైననేమో 3 పెట్టుకున్నాను, కిందనేమో 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు వేసుకోండి. చూడండి, మధ్యలో మనకి 2.5 ఉంటుంది, పైన మాత్రం 3 ఉంటుంది. మ్యాక్సిమం అన్ని బ్లౌజులకి కూడా ఇంతే ఉంటుందండి. ఇలా కట్ చేసేసుకోండి ఈజీగా. చూడండి, మనకు మ్యాక్సిమం అయితే అన్ని పార్ట్స్ అయితే వచ్చాయండి. మీకు ఏమన్నా వీడియోలో డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.